ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు అంటారు. అలాంటి నేత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు ఇప్పుడు. దాంతో ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు జోరుగానే వినిపించాయి. కానీ జగన్ శ్రీకాకుళం జిల్లా వచ్చినప్పుడు ధర్మాన జగన్ను కలిశారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు లేదు. దాంతో జగన్ ధర్మానను పట్టించుకోవడం మానేశారు అనే ప్రచారం సాగుతోంది. ఉంటే ఉండండి, లేకపోతే పార్టీ నుండి వెళ్ళిపోండి అనే వర్తమానం పంపించారనే ప్రచారం కూడా సాగుతోంది. జిల్లాలో ధర్మాన స్థానంలో ప్రత్యామ్నాయ నాయకుడి కోసం జగన్ అన్వేషిస్తున్నారని సమాచారం. ధర్మాన ప్రసాదరావు అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఎప్పుడూ అగ్రెసివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండే ధర్మాన ఎవరినైనా విధానపరంగా మాత్రమే విమర్శిస్తారు. వైసీపీ హయాంలో విశాఖ రాజధాని నినాదం నెత్తిన పెట్టుకుని మరీ పనిచేశారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధమంటూ ప్రకటించారు. జగన్ పథకాల పనితీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన ధర్మాన ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం కార్యకర్తలకు కూడా నచ్చడం లేదట. ధర్మాన ప్రసాదరావు అంటే ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదని, ఆయన కనుసన్నల్లోనే సిక్కోలు రాజకీయాలు నడిపించగల నేత కాబట్టి సైలెంట్గా ఉండడం పార్టీ క్యాడర్కు నచ్చడం లేదట. ప్రతిపక్షంలో పార్టీని ముందుకు నడిపించాల్సిన సమయంలో ధర్మాన మౌనం ద్వితీయ స్థాయి నేతలకు అంతుపట్టడం లేదట. 2024 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి పార్టీయే కారణం అన్న భావనలో ధర్మాన ఉన్నారట. తాను ఎంతో చేశానని, ఇంటింటికి తిరిగానని, అయినా ఫలితాలు దారుణంగా రావడంతో ఆయన సన్నిహితుల వద్ద పార్టీ వల్లే ఓడిపోయానన్నారట. మరోవైపు తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు యాక్టివ్ అవుతుండటంతో రాజకీయంగా జిల్లాలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని ధర్మాన భావిస్తున్నారట. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు ధర్మాన. వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశాలకు కూడా ధర్మాన ప్రసాదరావు అటెండ్ కాలేదు. తన సోదరుడు కృష్ణదాస్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ధర్మాన హాజరు కాలేదు. ధర్మాన ప్రసాదరావు పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా, లేక పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అనేది కూడా తెలియడం లేదు. ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా రాజకీయాలను చక్కబెట్టడంలో ధర్మాన రూటే సపరేటు. అందుకే తమ నేతకు ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుందని అనుకుంటున్నారట కార్యకర్తలు. కానీ నాయకుడి మదిలో ఏముందో తెలుసుకోలేకపోతున్నారట. మౌనాన్ని వీడి రాజకీయంగా యాక్టివ్ కావాలంటూ జగన్ సహా పలువురు పార్టీ నేతలు ఆయనకి చెప్పారట. అప్పటికీ ధర్మాన వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో ఆయనను వదులుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడినట్టు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా తనకు అవమానం కలుగుతుందన్న ఉద్దేశంతోనే ధర్మాన పార్టీని వీడేందుకు సైతం సిద్ధమయ్యారట. ప్రసాదరావు వ్యవహార శైలి వల్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాస్ పదవికి కూడా ముప్పు పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే ధర్మాన కృష్ణదాస్ స్థానంలో జిల్లాకు కొత్త అధ్యక్షుని నియమించేందుకు వైసీపీ అధినాయకత్వం చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా తనతో పాటు తన సోదరుడికి ఇబ్బందులు రాకుండా ధర్మాన మళ్లీ యాక్టివ్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.